ముఖ్యాంశాలు. రాబోయే 15 సంవత్సరాలు వైసీపీదే గెలుపు. కార్యకర్తల ఉత్సాహం నింపుతున్న నందిగం సురేష్, మోపిదేవి, బత్తుల. రైతు భరోసా కేంద్రానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేసిన రైతులు. అర్హులైన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి, ఉలిక్కిపడ్డ ప్రజలు, మూగజీవాలు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పిలుపునిచ్చారు. పర్చూరు బొమ్మల సెంటర్లో శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రావి రామనాథం బాబు ఆధ్వర్యంలో రైతుల సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నందిగం సురేష్ మాట్లాడుతూ ప్రజల నమ్మకం కోల్పోయిన నాయకులను ఎవరూ నమ్మరని, ఎన్నికల్లో వారికి ఓటమి తప్పదన్నారు. చదువుకున్న భావితరాల వారు జగనన్నకు ఓటు వేసి రాబోయే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నిలబెట్టడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ రైతు సంక్షేమంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అందుకోసం ప్రభుత్వం రైతుల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు. సహకార మార్కెటింగ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాల్లో 98% పైగా పూర్తి చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామనాథం బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమంది రాష్ట్రంలో మరి ఆత్మహత్య చేసుకున్నారో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు 2014 కాకుండా అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కూడా వ్యవసాయం చేశాను. మా ఊర్లో రాత్రులు 1 గంట కరెంట్ ఇచ్చేవాళ్ళు. అక్కడ పాములున్నా, జర్రులున్నా ఏమున్నా సంబంధం లేదు. మన టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళి మోటార్ అట్లా నొక్కి మనం ఇటు తిరిగి వాటి దగ్గరికి వచ్చి పారబెట్టి మట్టి తీసే లోపల కరెంట్ పోయేది. ఆ నీళ్ళు నీడ దాకా వచ్చేది, అయిపోయేది. మళ్ళీ మనం నీళ్లు పోసుకోనో లేకపోతే ఏదో తిప్పలు పడి మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎప్పుడుగో వచ్చేది. ఆ మోటార్ దగ్గర మన జీవితం తెల్లారేది. అదేవిధంగా అర్ధరాత్రులు కాపలాలు గాలిలో పాములు కాటేసి కరెంటు పట్టి చనిపోయిన చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకపోవడం, చంద్రబాబు నాయుడు గారే ఉండటం, అప్పుడు వాళ్ళు ఇంకా చనిపోయిన పరిస్థితులు అన్నీ తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి అయాంలో చనిపోయిన వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు పరామర్శిస్తే చాలా బాగుంటుంది. అదే సందర్భంగా ఈ మధ్యకాలంలో కరెంటు గురించి మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయాం అయితే ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడాను జగనన్న ఈ మధ్యకాలంలో ఇచ్చినటువంటి వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఏ రైతుకి ఎలాంటి ట్రాక్టర్ కావాలో సెలెక్ట్ చేసుకుని వారికి సబ్సిడీ ప్రైస్ మీద ట్రాక్టర్స్ని, రోటోవేటర్స్ని, వ్యవసాయ పనిముట్లను ప్రభుత్వం ద్వారా సుమారుగా 3000 పైచిలుకు ట్రాక్టర్లు అందించినటువంటి అరుదైన సంఘటన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏదైనా ఉందంటే అది ఒక మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సంకల్పించిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా వ్యవసాయము, రైతు క్షేమంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి నమ్మి ఆ దిశగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు. యంత్ర సేవ ద్వారా ట్రాక్టర్లు, పనిముట్లు, కౌలు రైతులకు రైతు భరోసా, ఇతర పథకాలు, ఆత్మహత్య చేసుకున్న రైతులకు 7 లక్షల రూపాయలు, బిందు సేద్యం, డ్రిప్ ఇరిగేషన్, డొంక రోడ్లు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి సంబంధించి రైతు పక్షపాతిగా ఆయన చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల ద్వారా తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతు కూడాను లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితులు, ఆనవాళ్ళు, దాఖలాలు స్పష్టంగా మన ముందున్నటువంటి ఆర్బీకేల ద్వారా ఏ వ్యక్తికి ఏ విధంగా ఎలాంటి ప్రయోజనం కలిగింది, ఏ వ్యక్తి ఎలాంటి లబ్ధిని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో పొందాడు అనే దానికి స్పష్టమైన ఆధారాలతో సహా మన కళ్ళ ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. అది జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా ఆయన రైతుల యొక్క రుణాన్ని తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలు.
ఆ విధంగా ఆ కార్యక్రమాలన్నిటికి సంబంధించి సుమారుగా 86,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా రైతాంగానికి సంబంధించి లబ్ధి చేకూరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవి. ఏ ఒక్కటి కూడాను ఇందుట్లో అచ్చు కూడా పొల్లుపాటానికి వీల్లేని విధంగా, అచ్చు కూడా తప్పు పడటానికి వీల్లేని విధంగా కరెక్ట్గా సాక్ష్యాధారాలతో సహా ఇవన్నీ ఉన్నాయి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు చేపట్టాం, ఇవిగో ఆధారాలని చెప్పి నీ కళ్ళ ముందు పెడితే దానికి నువ్వేమి సమాధానం చెప్పగలుగుతావు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణ ఐలాండ్ సెంటర్ నందు రాత్రి 10:30 కంటైనర్ అదుపు తప్పి జనావాసాల మీద దూసుకు వచ్చింది. అదృష్టవశాత్తు ప్రజలు రద్దీ లేని సమయం కావటం, కంటైనర్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ నిర్లక్ష్యం వలన డివైడర్ను ఢీకొట్టి ఆగడం వలన పాదాచారులు ఊపిరి పీల్చుకున్నారు. పాదాచారులు డ్రైవర్ను దేహశుద్ధి చేసి పిడుగురాల పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ప్రతిపాడు గ్రామం అంతర్జాతీయ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మానవ హక్కుల క్లబ్స్ విద్యార్థులు తోటి బాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం, బాలల స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టిద్దామనే అంశంపై ప్రెస్ మీట్ జరిగింది. 2013 సంవత్సరం నుండి పారా సంస్థ బాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి బాలలకు హక్కులు బాధ్యతలు ఉన్నాయి అని మరియు నియోజకవర్గంలో ఉన్న 40 ప్రభుత్వ పాఠశాలల్లో బాలల హక్కుల విద్య గురించి బోధిస్తోంది. పిల్లల్ని మానవ హక్కుల సంఘాలుగా ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం వారు పాటుపడే విధంగా బాలలలో న్యాయకత్వ లక్షణాలను పెంపొందిస్తున్నాము. దానికి ఫలితంగా బాలలు బాల్య వివాహాలను ఆపటం, బడి మానేసిన పిల్లల్ని తిరిగి బడిలో చేర్చడం, వీధి బాలల్ని గుర్తించి అధికారులకు తెలియజేయడం, బాల కార్మికులను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించడం, పాఠశాలలో వసతులు సరిగ్గా ఉండేటట్టు చూడటం, మధ్యాహ్న భోజనం అందరికీ అందేలా చూడటం బాలలు చేస్తున్న కార్యక్రమాలు. ఇలా ఉన్న బాల కార్మిక వ్యవస్థ మాత్రం మారటం లేదు. ఎంతో మంది బాలలు ఇంకా బాల కార్మికులుగా ఉన్నారు. ఈ యొక్క విద్యా సంవత్సరంలో బాలలందరూ బడిలో ఉండేటట్లు చేయడమే ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వినయ్ కుమార్, చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విజయ్ కుమార్, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రామకోటయ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ రత్నం, పారా స్టేట్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ ఆనంద్, పారా జిల్లా కోఆర్డినేటర్ తురకా మంగయ్య, టీమ్ మెంబర్ ఆసిఫన్, మదర్ తెరీసా మానవ హక్కుల క్లబ్ విద్యార్థులు పాల్గొన్నారు. మా వంతు ప్రయత్నంగా మా పిల్లలు కావచ్చు, మా డిపార్ట్మెంట్ అందరూ సహకారంతో పారా సంస్థ సహకారంతో మేమందరినీ తిరిగి వాళ్ళని మళ్ళా స్కూల్లో చేయించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఎంతమంది ఉన్నారు సార్ పిల్లలు? మీ సంస్థలో పిల్లలు ఎంతమంది ఉన్నారు మొత్తం? అంటే మేము మన నియోజకవర్గంలో ఒక 40 హై స్కూల్స్లో పనిచేస్తున్నాం సార్. 40 హై స్కూల్స్లో డిఓ గారి పర్మిషన్తో వీళ్ళందరికీ ప్రతి స్కూల్లో ఒక క్లబ్ ఉంటుంది. ఆ క్లబ్లో 8th, 9th క్లాస్ సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడైతే వాళ్ళు చదువుకునే ఏరియాలో ఎక్కడైతే డ్రాప్అవుట్స్ ఉన్నా, చైల్డ్ మీటింగ్ జరుగుతున్నా, చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నా, ఎక్కడైతే సరే వెంటనే అగైనైతే వాళ్ళ టీచర్స్ దృష్టికి కావచ్చు, వాళ్ళ పేరెంట్ దృష్టికి తీసుకొచ్చి ఐడిఎస్, ఐసీడీఎస్, అంగన్వాడీ వీళ్ళందరూ సహకారంతో ఆ సమస్యల్ని దాటి పరిష్కరించడానికి పిల్లల తోడ్పాటు మాకు అందిస్తాము. మేము పనిచేస్తాం. ప్రతి స్కూల్లో క్లబ్ ఉందండి? ప్రతి స్కూల్లో క్లబ్ ఉంది. మన మండలంలో చదరందిపాడు, ప్రతిపాడు, వడ్చెర్కూరు, గుంటూరు రూరల్, పెరిగిపురం, వేడుకలు ఈ 6 మండలాల్లో మా పారా సంస్థ ఒక 40 హై స్కూల్స్, 50 గ్రామాలలో పనిచేస్తాం.
దీనికి సంబంధించి ఐసిడిఎస్ వాళ్ళు పనిచేసే విధంగా ఏ ఏ పరిణామం తీసుకుంటారు? ఐసిడిఎస్ వాళ్ళతో ప్రతి విలేజ్లో బీసీపీసీ విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీస్ అని ఏర్పాటు చేశారు. దాంట్లో సర్పంచ్ అధ్యక్షతన అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, మహిళా పోలీసు, విలేజ్ సెక్రటరీ, ఈఆర్ఓ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చీఫ్ వీళ్ళందరూ సభ్యులుగా ఉంటారు. వీళ్ళందరినీ కమిటీగా ఏర్పాటు చేసి వీళ్ళకి వాళ్ళ చెప్పి వాళ్ళ గ్రామాలలో ఇలాంటి ఏమి బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు 1998 డిఎస్సి అభ్యర్థులు. ఈ సందర్భంగా చీరాల మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ సభ్యులు కబీర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నీలం శామ్యూల్, మోజెస్లు మాట్లాడుతూ 1998 నుండి డిఎస్సి క్వాలిఫై అయిన టీచర్లు నేటికి అలాగే ఉన్నారు. దాదాపుగా 6500 మంది ఈ విధంగా ఉన్నారు. మా సమస్యలు వినిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల స్పందించి మాకు ఉద్యోగాలు కల్పించారు. వారికి కృతజ్ఞతతో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశామని తెలిపారు. నోటిఫికేషన్లో హైయెస్ట్ మార్కులు వచ్చి నష్టపోయిన 4560 మందికి ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎంతోమంది సీఎంలు మారారు, ఎవరు మాకు అవకాశం ఇవ్వాల. మళ్ళీ హైయెస్ట్ క్వాలిఫై అయ్యాం, మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరో మాకంటే తక్కువ వచ్చిన మార్కులు వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు మా నోటి గారు అన్యాయం చేసి మమ్మల్ని అంతా రోడ్లు పడేశారు. ఇంతమంది సీఎంలు మాట్లాడి కూడా మాకు ఈ రోజు వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మరీ ముఖ్యంగా ఎంతో మంత్రులు మారారు, ఎంతో విద్యాశాఖ మంత్రులు మారారు. ఎన్ని పోరాటాలు చేసాం, ఎన్నిసార్లు పోయి వాళ్ళ కాళ్ళ మీద పడ్డా కూడా ఒక్క అవకాశం కూడా మాకు ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీని ఈరోజు ఆయన సమయస్ఫూర్తితో వాళ్ళకి న్యాయం చేయాలి, ఏదో విధంగా వాళ్ళకి అన్యాయం లేకుండా వాళ్ళ జీవితాలతో ఆనందంగా గడపాలి. ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారంట, వాళ్ళు ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు పడింది? తెలుగుదేశం గవర్నమెంట్ ఇవ్వలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 99లో వచ్చారు, ఆయన ఇవ్వలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అది ఇవ్వలేదు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు 2014లో, అప్పుడు ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని మరి 25 సంవత్సరాల క్రితం జరిగిన ఈ పరీక్షని మళ్ళీ కూడా వీళ్ళందరూ కూడా కుటుంబాలు దెబ్బతింటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 4000 మంది పైచీలకు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు ఇవ్వాలా, వీళ్ళ కుటుంబాలని మనం బాగు చేయాలన్న ఉద్దేశంతో మరి వయసు అయిపోతూ ఉంది. వయసు అయిపోయినా కానీ వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా టెక్నికల్గా మరి అధికారులతో మాట్లాడి మరి 98ని పరిగణలోకి తీసుకొని వారందరికీ కూడా ఉద్యోగాలు, టీచర్ జాబులు ఇవ్వడం చాలా సంతోషకరం. ఇదే విధంగా అనేక అంశాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతగా పరిశీలన చేసి వాటన్నిటికీ కూడా మళ్ళీ కూడా మరి వాళ్ళందరికీ కావాల్సిన సహాయం చేయటమే కాకుండా మరి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో మరి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా విజయవాడ 50వ డివిజన్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు చేదు అనుభవం ఎదురైంది. కోట్ల రూపాయలు దోచుకున్నారని వెల్లంపల్లిని ప్రశ్నించారు యువకుడు. ఆగ్రహంతో ఊగిపోయిన వెల్లంపల్లి యువకుడిని అరెస్టు చేయాలంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు. అవినీతి చేసి చెప్తారు, తీసుకెళ్ళి రుజువు చేయకపోతే మాత్రం కేసు కట్టండి. ఆగండి, బాగమ్మా 15 కోట్లు అవినీతి చేశాను చెప్తున్నాడు, రుజువు చేయకపోతే కేసు కట్టండి. తమాషా చేస్తున్నావా? ఎవడేదో చెప్తా నమ్ముతాడు, చదువుకోలేదా? ఎవడేదో అవినీతి చెప్పన్నాడు, అతను రుజువు చేయకపోతే మాత్రం కేసు కట్టండి. అతను రుజువు చేయకపోతే మాత్రం కంపించిన భూమి, బయటకు పరుగులు తీసిన ప్రజలు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదిరెడ్డిపాలెం గ్రామంలో సుమారు 5 సెకండ్ల పాటు కంపించిన భూమి, పలు ఇళ్లకు నేరెళ్లు, కిందపడిన ఇంట్లోని వంట సామాను, ఉలిక్కిపడ్డ మూగజీవాలు, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసిన గ్రామ ప్రజలు, ఆందోళనలో మాదిరెడ్డిపాలెం వాసులు. తన అరిదిరింది అది చెప్తే మేము మామూలుగా ఏంది ఉరుమా ఇది ఏందని చూస్తున్నాము, ఉరుమేమని పిల్ల. తర్వాత అర్థమైంది భూకంపమాలు ఉందని. మా నాన్న మంచం కూడా కదిలితే ఇట్లా మా నాన్న లేదు చూసుకుంటాడు, అమ్మాయి ఏమైనా వచ్చి మంచం తగిలిందేమో చూసుకుంటుండు. అప్పుడు అందరం వచ్చి భూకంపం అని అనుకున్నాం. అది తర్వాత ఏం చేశారు? ఇంకా తర్వాత అదే పరీక్ష చేసి ఇది భూకంపమాలు ఉంది అనుకున్నాం. ఇట్లా అదిరిన తర్వాత వచ్చేసి ఇళ్ళలోంచి భయం వేసి ఇంట్లోంచి బయటకు వచ్చి చెట్టు కింద ఉన్నాము. అదే కొద్ది నిమిషాల క్రితం ఆనిశం గుళ్ళో పూజ చేస్తుండగా భూకంపం వచ్చి పెద్ద చప్పుడు వచ్చింది. ఆ చప్పుడికి ప్రజలందరూ భయభ్రాంతులయ్యి పరుగులు తీశారు. మాదిరెడ్డిపాలెం గ్రామంలో
కొద్ది నిమిషాల క్రితం జరిగిన సంఘటన ఇది. దందన అన్నది అనుకుంటే ఏందో దందన అన్నది అంటే ఏందరా అన్నది మా కాళ్ళు. రైతు భరోసా కేంద్రానికి తాళాలు వేసిన రైతన్నలు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామంలో రైతులు రైతు భరోసా కేంద్రానికి తాళాలు వేసి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ రైతుల కోసమని చెప్తున్నారు. కానీ రైతన్నలకు న్యాయం చేయాలని రైతులు వాపోయారు. 2021-22 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన పంట నష్టపోయిన రైతులకు పంట నష్టం నష్టపరిహారాన్ని అర్హులైన రైతులను అనర్హులుగా చూపిస్తూ వ్యవసాయ అధికారులు నిర్లక్ష్య ధోరణి వహిస్తూ రైతన్నల జీవితాలతో ఆడుకుంటున్నారు వ్యవసాయ అధికారులు. ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డిపల్లి రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం పంట నష్టపరిహారాన్ని అర్హులైన ప్రతి ఒక్క రైతుకు అందించాలని, ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ, అలా చేయని పక్షంలో రైతులకు ఆత్మహత్యల శరణ్యమని, అధికారులు నిద్రమత్తు వీడి తగు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతుల ఎరుకుల సుబ్బారెడ్డి, గోగిరెడ్డి పిచ్చిరెడ్డి, కోటపాటి వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం లక్ష్మీరెడ్డి, కోటపాటి వెంకట్రెడ్డి, చెరుకుల గోపాల్ రెడ్డి, గడ్డం చిన్నయ్య, చింతల చెరువు కొండారెడ్డి, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మా తర్లువాడు మండలం చెన్నారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ గత సంవత్సరం 2021 ఖరీఫ్ సీజన్లో మా ఊర్లో ఎక్కువగా సాగు చేసేది కంది మిర్చి ఎక్కువగా సాగు చేస్తారు. అయితే పోయిన సంవత్సరం వర్షాల కారణంగా పూర్తిగా పంటలు నష్టపరిహారం జరిగింది. మొత్తం మిర్చి అయితే లక్షలలో లాస్ వచ్చింది ప్రతి రైతుకు కూడా. కంది మొత్తం పుచ్చిపోయి చాలలోనే వదిలేసిన పరిస్థితి వచ్చింది. అయితే కనీసం ప్రభుత్వం ద్వారా ఏదన్నా వర్తిస్తుంది అని అనుకొని ఎదురు చూసాము. బట్ ఈ సంవత్సరం ఫసల్ బీమా వదిలితే పూర్తిగా మా ఊరికి కానీ మా మండలానికి కానీ మొండి చేయి చూపించింది ప్రభుత్వం. దయచేసి మా ఊరికి ఏదో ఒక విధంగా సహాయం చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ విధంగా అయితే రైతులు ఈసారి పంటలు కూడా వేసే పరిస్థితి లేదు. ఆత్మహత్యలే శరణమని కోరుకుంటా ఉన్నారు. దయచేసి ప్రభుత్వం వారు సహకరించి. బాపట్ల జిల్లా చీరాల ఏఐటీయూసీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. నోట్లు రద్దు చేసి ప్రజల్ని నానా ఇబ్బందులకు గురి చేసింది. ప్రభుత్వ ఆస్తులన్నీ కార్పొరేట్ల పరం చేస్తూ పోతోంది. ఈ నేపథ్యంలో అగ్నిపాద్ అనే పథకాన్ని తెచ్చి ఆర్మీని కాంట్రాక్టు పద్ధతిలో మార్చారు. దీని ఫలితంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పలు రైళ్లను తగులబెట్టారు. అసలు ఈయన దేశాన్ని రక్షించడానికి వచ్చారా లేక అని విరుచుకుపడ్డారు. ఈ రోజున భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అగ్నిపథం స్కీమ్ తోటి పేరుతోటి ఇవాళ సైనిక బలగాలను కూడా కాంట్రాక్ట్ పద్ధతి మీద రిక్రూట్ చేసేదానికి ఒక కొత్త స్కీమ్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అవుతా ఉంది. ఎన్నికలప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఈనాడు 8 సంవత్సరాలైనా కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి ఇవాళ ప్రైవేట్ రంగంలో దూసుకుపోతా ఉన్నాడు ఈ నరేంద్ర మోడీ. ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి రైల్వే, విమానయాన రంగాన్ని, మరి బిఎస్ఎన్ఎల్, ఇన్సూరెన్స్ రంగాన్ని, చివరికి రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎవరికి అప్పచెప్పలేదు, కార్పొరేట్ రంగ సంస్థలైనటువంటి అదానీ, అంబానీకి అప్పచెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ దేశాన్ని కాపాడటానికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ దేశాన్ని అమ్మటానికి చూస్తున్నటువంటి ఈ యొక్క నరేంద్ర మోడీ పద్ధతులు మార్చుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ అగ్నిపథ పేరుతోటి లక్షలాది మంది నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి అంతటా కూడా కారణం కేంద్ర ప్రభుత్వమే తప్ప రాష్ట్ర ప్రభుత్వాలు కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అనుకో. అంతేకాదు ఇవాళ నిరుద్యోగులు లక్షలాది మంది ఎన్నో ఆశలు పెట్టుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే ఇవాళ కాంట్రాక్ట్ పేరుతోటి 4 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మీరు ఇళ్ళలో ఉండి ఏదో చోట మీరు పని చేసుకోవచ్చు, మీకు మేము ఒక లెటర్ ఇస్తాము అధికారికంగా, ఆ అధికారులు లెటర్ ఇస్తే ఎక్కడైనా ఉద్యోగాలు మీకు ఇస్తారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. చాలా శోచనీయమైనటువంటి విషయం ఇది. ఇవాళ ఏ ప్రభుత్వాలైనా సరే యూపీఎస్సీ ద్వారా అనేక మంది రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటే ఇవాళ పోస్టులు తగ్గించి యూపీఎస్సీ ద్వారా నియామకాలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఏపీఎస్సీ రాష్ట్రంలో కూడా ఏపీఎస్సీ నియామకాలు జరగట్లేదు. ఇవాళ నిరుద్యోగులు లక్షలాది మంది ఉంటే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే 15 సంవత్సరాలు వైసీపీదే గెలుపు. కార్యకర్తల ఉత్సాహం నింపుతున్న నందిగం సురేష్, మోపిదేవి, బత్తుల. రైతు భరోసా కేంద్రానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేసిన రైతులు. అర్హులైన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి. ఉలిక్కిపడ్డ ప్రజలు, మూగజీవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.